హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఇక పండగ దగ్గరకు వచ్చేస్తుంది కదా. అందరూ పండగ స్పెషల్స్ ఏమేం చేశారు? గారప్పలు, సకినప్పలు, అరిసెలు, కారపూస, ఇంకా ఏమేం చేశారు దోస్తులు? ఇవే కాకుండా ఇంకేదైనా కొత్త వంటకం ఉందా దోస్తులు? నాకైతే పండు మిరం సకినాలంటే చాలా ఇష్టం దోస్తులు. ఎర్ర సకినాలు ఇంకా నల్ల బెల్లం అరిసెలంటే చాలా చాలా ఇష్టం. మరి మీకేం అప్పాలంటే ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. ఎందుకో దోస్తులు, ఈ కాలంలో నువ్వులతో చేసినవి ఎక్కువగా తినమంటారు. చలి ఎక్కువగా ఉంటుంది కదా, వేడి పుట్టిస్తుందని కావచ్చు. ఇంకా బెల్లం, దాని వెనకాలన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో ఏమో. ఇలా మన ట్రెడిషన్ని ఫాలో అయ్యి మనం చేసుకునే పిండి వంటలైనా కావచ్చు, ఇంకా వేరే పనులే కావచ్చు దోస్తులు. ఇవన్నీ మన హెల్త్కి చాలా ఉపయోగపడతాయి. ఇంకా ఈ ధనుర్మాసంలో సూర్యుడు చాలా దూరంలో ఉదయిస్తాడంట. మనకి డి విటమిన్ తక్కువగా ఉంటుందట. అందుకే దోస్తులు, సంక్రాంతికి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాము. అలా ఎండలో ఉండి పెద్ద పెద్ద ముగ్గులు వేయడం వల్ల మనకి డి విటమిన్ లభిస్తుందంట. ఇలాంటి స్టోరీస్ మీకేమైనా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొచ్చే సిరీస్లో పార్ట్ 217తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 217లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారా దోస్తులు మన వీడియోస్ని? ఊరు మంచిగా ఉంది కదా చెల్లె, ఇటు ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు బండ్లు కూడా ఎక్కువ తిరుగుతానే లేవు, ఎడ్ల బండ్లే కనబడుతున్నాయి. గిది కదా మరి ఊరంటే. ఇవాళ రేపు ఊర్లలో కూడా మొత్తం కార్లు, బస్సులు, ఇవేంటి బండ్లు వేసుకొని తిరుగుతాండ్రు. ఊర్లలో కూడా మొత్తం పొగనే, పొల్యూషనే. కానీ ఇక్కడ చెట్లు బాగుంటాయి కాబట్టి ఆ పొల్యూషన్ని కొంచెం క్లీన్ చేస్తాయి అవి చెట్లు. అవునక్క, కానీ వాళ్ళు కూడా టెక్నాలజీని వాడుకోవాలి కదా అక్క. మనమేమో కార్లల్లో అటు ఇటు తిరుగుతాం, ఇక వాళ్ళు ఎడ్ల బండిల్నే పోవాలంటే ఎట్లుంటది? కానీ ప్రకృతిని అయితే కాపాడుతున్నారు వీళ్ళు. గిట్ల ఎండ కూసుంటే కూడా ఎంత మంచి ఉన్నది అక్క. ఇక్కడ బాగా వేడి కూడా వస్తలేదు, వెచ్చగున్నది. పల్లెటూరు అంటే మన తల్లి లాంటిదే, ఏ హాని చేయది. తల్లి ఒడిలో పడుకున్నట్టే ఉంటది ఇక్కడుంటే. కానీ ఈడ పాములు అవి ఇవి బాగా వస్తాయి అక్క, నాకైతే గదే భయం అవుతుంది. అబ్బో, పాములు అంటే నాకు కూడా భయమేనే. ఇక పొలాలలో కూడా పాములు ఎట్లా ఉరికత్తాయి. వాళ్ళు పాపం ఎట్లా చేసుకుంటారో ఏమో పనులు. నాలాంటి పిరికి పిత్తుల వాళ్ళకైతే పనే శాత కాదు ఇక పాములున్నాయంటే. అన్ని పనుల్ని పోల్చితే రైతన్న పనే మస్తు కష్టమైనది. మనకు బుక్కెడంత కూడు నోట్లకు రావాలంటే ఎంత కష్టపడాలి. అగొగ్గ వాళ్ళైతే మంచి ఆవులు కట్టేసుకున్నారు ముందట. ఆవు పెండ మూత్రం అన్ని మంచిదక్క. ఇంత పెండ తెచ్చుకొని పిడికలు చేసుకొని పెట్టుకోవాలి. దేనికక్క? వట్టిగానే ఇంట్లో చిన్నపిల్లలున్న కాడ ఇంత సాంబ్రాణి పొగ, ఊదు పొగ ఎత్తారు కదనే, ఈ పిడికలతో ఎత్తే మంచిది అన్నట్టు గట్ల. దాని మీద వేసుడా ఊదు? మాకైతే సిటీలు ఉంటే ఏం తెలిసిపాడు కాదు, ఏముండయాడ. సిటీలు ఉన్నామన్న పేరే గాని దుఃఖం వస్తుంది నాకైతే. ఇక మా బొంబాయి గురించి ఏమంటావే, ఆడనైతే ఇంకా ఘోరం. ఇండ్లన్నీ కుప్పలు కుప్పలు ఒకదాని మీద ఒకటి పడేసినట్టే ఉంటాయి. మనకు పైసలు లేకపోతేనైతే ఎంత కష్టమో ఆడుండు. చిన్న 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 ఇరికిరికి పోర్షన్లలో ఉండాలి. మరి మీ పిల్లలు ఏడుంటారక్క? వాళ్ళు చెరొక అపార్ట్మెంట్ కొనుక్కున్నారే, అపార్ట్మెంట్లోనే ఉంటారు. ఇక పైసలన్నీ జమ చేసుకుంటా ఈయనే ఆడ ఈడ ప్లేసులు కొంటారు. ఫ్యూచర్లో ఈడికే వచ్చుంటారట. వాళ్ళ పిల్లలు ఇంకేటన్నా పోతారు ఇక. ఇష్టం ఇక వాళ్ళ ఇష్టం. చదువులు అయితే మంచి చదివిస్తాను వాడ, లక్షల లక్షల ఫీజులు. మనమైతే చిన్నప్పుడు అసలు బడికో ఎందుకు గుర్తున్నదా అక్క? ఏదో ఆటలు ఆడుకుంటా పాడుకుంటా ఏదో పోయినాం వచ్చినాం, మనకు తెలియలేదా ఎంత చదివినాం తర్వాత. నువ్వంటే ఓ మస్తు చదివినావు, లానే చేసినావు పిహెచ్డి. నేను గంతగానం ఏం చదవలే, డిగ్రీ చేసిన గంతే. ఆయన కుటుంబాన్ని నడుపుతానమా లేదా అక్క? పోనీ ఇప్పుడు పోరాళ్ళను చదువు చదువు అని సావ చంపుతాండ్రు. ఆ పుస్తకాలేందో, మార్కులేందో, కొట్టుడేందో, తిట్టుడేందో. ఫస్ట్ రావాలంటే ఫస్ట్ రావాలి. గట్లా చేస్తే పిల్లగాళ్ళకి ఎట్లుంటది మైండ్? ఏం చేస్తాం ఇక, వీళ్ళు ఏడ వెనుక పడతారో అని ఇలా బాధ. కానీ గంత ఘోరం చేయొద్దక్క. పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేయాలి. వాళ్ళు ఏం నేర్చుకుంటారు, ఏం తెలుసుకుంటారు గట్లుంటే. చదివే లోకమైతుంది ఇప్పుడు, కానీ బయట ఆటపాటలు అన్నీ ఉండాలి. పెద్దమ్మ, జ్యోతి పెద్దమ్మ. ఏంటిదే? రాండి లోపలికి తిందాం. నాకు ఇప్పుడు ఆకలి అయితే లేదు,
నువ్వు తింటావా అక్క? నాకు కూడా ఆకలి అయితే లేదే. మీరు తినండి, మేము మెల్లగా తింటాం. ఏ రాండి, అందరం కలిసి తిందాం. ఏ నడు పోలా, గట్టి కొరకు. బాలింతలు గంత గట్టి కొరద్దు, చెవులు పోట్లేస్తాయి. తప్పురెక్కుండు. చెవులింత దూది పెట్టుకోండి ఇద్దరు. సరే, మాకు ఆకలి అవుతుంది, మేము తింటాం మరి. తినండి తినండి బిడ్డ. ఏం ముచ్చట పెడుతున్నారు? రావన్నా నేను? ఏం అవసరం లేదు, తిను. తిన్నాకరా పిల్లగాళ్ళ నీటి తెచ్చిస్తావానే? పన్నారు పెద్దమ్మ. సరే, పిల్లల్ని కూడా ఈడ ఎండకు చూయించవచ్చు మంచిగా. 6 నెలల దాకా పిల్లల్ని ఎండకు చూయించద్దటక్క. ఎవరు చెప్పిండ్రు? డాక్టరే చెప్పిండు. మనకు మెలనిన్ అని ఏందో ఉంటుందట కదా, ఎండలకు పోగానే నల్లగవుతాం కదా, ఆ, అది వచ్చి మనల్ని కాపాడుతుందట మెలనిన్. ఈ పిల్లలకు ఇప్పుడే మెలనిన్ ఉత్పత్తి కాదట, 6 నెలల తర్వాత అవుతుందట. 6 నెలల్లో మరి ఆడాదో సక్క గుర్తులేదు నాకు. ఇక అది కాపాడకపోతే ఏమవుతుంది? క్యాన్సర్లు వస్తాయట అక్క, చూయించద్దట ఎండల పిల్లల్ని. అబ్బో, నాకు తెలియకపోయానే. రోజు కొంతసేపు ఎండలో చూయించాలి మంచిది అంటారు కానీ. ఇక మబ్బుల కొంతసేపు చూయిస్తే మంచిది కావచ్చు, డి విటమిన్ వస్తుందని. కొంచెం లేట్ అయినా ఎండ మంచిది కాదు. ఏందో ఏందో, అది చేయాలని చెప్తారు, మనం అది చేయంగానే అది చేయొద్దు అంటారు. ఇది చేయాలని చెప్తారు, మనం ఫాలో కాగానే ఇది చేయొద్దు అంటారు. డాక్టర్లు కూడా ఒక్కో డాక్టర్ ఒక్కో తీరి చెప్తాడు, ఎవరిని నమ్మత్తది. ఏం పాడో పటు, ఏం రోగాలో ఏం బతుకుడో. అవునక్క, గీ రాజు లేడేంది ఇంట్లో? ఉన్నాడు, వాడేటి పోతాడు? వర్క్ ఫ్రమ్ హోమే ఎత్తాడు కదా. మరి బయటకన్నా రాలేడు? అత్త ఆడబిడ్డ అందరు వచ్చిండేమో, వాళ్ళు కూడా బయటకే రాలేరు. రాని టచ్ ఎత్తందని బయటకు వచ్చానా చూడలేరు. నేను ఇంటికి ఒకసారి వద్దాం అనుకున్నాక్క, రాని వాళ్ళ ఆడబిడ్డ బిడ్డను కూడా చూసినట్టుంటుందని. ఇక రేపేళ్ళుండి అన్నారు, మీరు సడన్గా పోదామన్నారు. ఇవాళ ఏమైందక్క మరి? ఏం లేదు, అసలైతే నిన్ననో మొన్ననో పోయేది. ఇక మాది ఉన్నది కదా మరదలు అనసూయాదేవి గారు, నా బిడ్డ వస్తుంది, బిడ్డను చూసిపోండ్రి, ఇప్పుడు ఎందుకు పోతారని ఆపింది మమ్మల్ని. ఆపిండ్రని ఆగినాం, ఇక మేము కూడా చూడొచ్చని. మరేమైంది? వచ్చిండ్రు, చూసినాం, అయిపోయి. దానికంటే ఇడు ఉండి చాకిరీ చేసి పెట్టానట. ఓడి ఎత్తాడు చాకిరీ చేసుకొని తల్లి బిడ్డలు. ఇక అలా మాటలకేం తక్కలేదు. ఇక రానినంటారా మాటలు? రానినంటారు, నన్ను కూడా అంటారు. నేను ఒక్క చూపు చూడంగానే మూసుకొని కూర్చుంటారు. రాని అట్లా కాదు కదా, ఏమన్నా బాధపడుతుంది, ఇంకా అలసుగా తీసుకుంటారు వాళ్ళు. ఇదైతే కరెక్టే అక్క, అమాయకంగా ఉన్న వాళ్ళను ఎంత అలసుగా చూస్తారంటే అంత అలసుగా చూస్తారు. అదే ఎదురు మాట్లాడి పర్రా ఒరే కోడలు ఎవతను ఉంటే దాన్ని ఏమనరు, భయపడతారేమన్నా అనాలంటే. దాని జోలికే పోరు కాదే, దాని జోలికి పోరు, దాని వార్తకు పోరు. ఈడ్చి 20 టన్నులు దంతది, ఊకుంటుందా? రానేమో అట్లా కాదు పాపం. కాదు, అలా ఏమన్నా ఏడుతుంది. అడ్డమైన షాకిర్లు అన్నీ వేయంగా కూడా. బాలింతనేనే పాపం ఆమెను చేయమంటారా పనులు? వాళ్ళకు బాలింత లేదు, ఏం లేదు. ఇది నార్మల్ అయింది కదా. నార్మల్ అయితే 15 రోజులకే లేచి తిరగన్నట, పనులు చేయన్నట. ఆమె సిజేరియనా ఇలా ఆడబిడ్డ? అవు, సిజేరియన్కి 6 నెలల నుంచి సంవత్సరం దాకా రెస్ట్ తీసుకో అన్నట. ఈ 6 ఏళ్ళు రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది కదా. 60 ఏళ్ళు రెస్ట్ తీసుకుంటే ఇంకా మంచిది, అట్నుంచి అటే పోవచ్చు పైకి. భలే మాట్లాడినవే. మరి ఇంకేంది, అత్తలు పట్టించుకోరు మామలు పట్టించుకోరు అంటారు కానీ ఒక వయసులో ఉన్న పోరాళ్ళకు కూడా కొట్లాటలే. మరి నా లెక్కనే ఆయన కూడా పిల్ల పుట్టిందని ఊకోవచ్చు కదా. ఓ గట్లుకుంటుంది అది, షర్తుకి ఇంకెక్కనే ఎత్తుంది కానీ తక్కువేది. ఆగో, ఎటు పోయి వస్తుంది వదినమ్మ, ఇంట్లో లేవా? ఏ లేను వదినే, ఇప్పుడే రమేష్ దగ్గరకు పోయి వచ్చిన. రేపటి నుంచి మరి పాలు పోయి మాకు అని చెప్పి వచ్చిన. ఇప్పుడు లేవట్నావే? లేవటక్క, గరే మన చిక్కటి పాలు దొరుకుతాయేమో అని పోయినా మనకు చాయ పెట్టుకోవడానికి. జున్ను పాలు గిదే టైంలో వస్తాయి, నాకైతే ఎంత ఇష్టమో. అయ్యో మొన్నటి దాకా అదే పని, మరి చెప్పకపోతే ఒకనాడన్న. మాకు ఊర్ల నుంచి వచ్చి అక్కడికి వచ్చి మరీ పోసిండ్రు జున్ను పాలు. ఏసి నాకైతే అస్సలు నచ్చది, ఏం జున్ను పాలో ఏందో. వీళ్ళు ఏం చెప్తాండ్రు, ఇద్దరు అక్క చెల్లెండ్రు. ఎవరు? వీళ్ళే రాని సరి. ఈ అవ అక్క చెల్లెళ్ళు అని పెడతావేమే? అక్క చెల్లెళ్ళు ఎవరని నేను ఆలోచిస్తాను. ఇక ముచ్చట్లు పెడతానేమో. మా సరితనైతే రోజుకు 100 సార్లు గుర్తు చేస్తుంది రాని రాని అని. వాళ్ళు పుట్టినప్పటి సంది ఎప్పుడు దూరం లేరవ్వా. మొన్ననే 4 రోజులు దూరం పట్టింది కానీ 2 రోజులకు మించి కలిసి లేకుండా అనేది లేనే లేదు ముచ్చటాలది. గట్లుండాలి ఫ్రెండ్షిప్ అంటే. ఇక మన చేతులు ఉండదు, వాళ్ళ చేతులనే ఉంటుంది. ఇక మరి ఆకలి అయితే లేదా మీకు? తిన్నారా లేదా?
ఊరంతా తిరిగి వచ్చిండ్రా? ఇగో సరిత వాళ్ళ అమ్మ వాళ్ళు ఇల్లు ఏడుందో చూపించింది అక్క. నేనే చూపమన్నా. ఓ గాడి దాకా పోయినరా అంత దూరం? గిట్కే ఏమన్నా ఎడ్ల బండి పోతే ఎక్కనుంట్రీ. నీ ఎడ్ల బండి వచ్చేదాకా తపస్సు చేయమంటావు ఇక. మీకు అట్లా ఏం లేవా అక్క? ఎడ్ల బండి, బర్రెలు, ఆవులు, మేకలు ఏం లేవా? మాకేం లేవు. కూలి పనికి పోతాడు మా సారు. నువ్వు పోతావానే? నేను ఎప్పుడు పోలేవా. నాకు ఇంట్లో పని చేత కాదు, పొలం పనులు ఆయనకే చేత కాదు. అందుకే తెల్లగా ఉన్నావు గిట్లా ముడత మాసిపోయేటట్టు. పొలం పనులకు పోయేటోళ్ళు పాపం గిట్లుండరు. ఇక పాపం వాళ్ళు ఎట్లుంటారు తెల్లగా? తెల్లారితే ఓడేనే, పొద్దుకి దాకా అక్కనేనే. మా రానిది ఏం చేసుడో ఏమో అక్క. ఆయనతో విడాకుల దాకా వాయన. మాకు దిక్కు మొక్కులేరక్క. అది ఒంటరిది అయిపోతుంది. ఏడ్చుడు ఎందుకే? నేను లేనా? విడాకులు ఎందుకైతే నీ ముఖం? వాళ్ళు వట్టిగా చిన్న చిన్న వాటికే ఊరువన్న బిడ్డను. ఏమైంది? ఏం లేదే, ఊకే దాన్ని మాటలు అంటానని షర్తుగా మన ఇటు పట్టుకొచ్చిన. కోపంలో పట్టుకొచ్చినావా ఇక? ఆ, ఏమేడవకు వదినే. గరాజు మంచోడే, గసంటోడు కాత్తి. ఏడకు, దానికి ఏం కాదు, నేను లేనా? పిస పిస ఏడకు. రాజును నేను కూడా మస్తాలు అబ్జర్వ్ చేసిన. ఇక పిల్లగాడు వాళ్ళ అమ్మ దగ్గర ఓ తీరుంటాడు, బయట ఓ తీరుంటాడు. గసంటోళ్ళనే నమ్మొద్దు చెల్లి. రెండు ముఖాలుంటాయి వాళ్ళకు, బయట ఒకటి లోపల ఒకటి. ఏ పాపం గట్లెందుకంటాను అక్క? నేను గట్ల అంటలేను. ఓ అన్న అనక్కున్నా అది నిజం. నేను గట్ల అంటే గవాయిని ఇంకా బాధపడుతుంది. ఇగో నువ్వేం రంది పెట్టుకోకు. వారమైనా మంచిదే, నెలైనా మంచిదే, సంవత్సరమైనా మంచిదే. వాడు మారేదానిక నేనైతే దాన్ని పంప. నువ్వు గిట్ట పొమ్మని దాన్ని పంపినవో మధ్యలో నీ సంగతి ఉంటుంది చూడు. గన్ని రోజులంటే ఆయన ఇంకో పెళ్లి చేసినా ఎత్తది అల్లునికి మరదలు. చేస్తే దాన్ని నేను బొందబెట్ట తీసి, దానికి గంత ధైర్యం లేదు. అది చేస్తా అంటే ఇటు చేసుకోనా అద్దా? ఏమో అక్క, ఎట్లుంటుందో ఏమో పరిస్థితిని బట్టి వేసుకోవాల్సి వచ్చిందంటే ఏం చెప్తావు? నువ్వు గంటగానం ఎందుకు భయపడతాను అదని? భయపడకు, గంట మంచిగా చెప్తాంది అక్క. నేను చూసుకుంటా అని. నీకేంటి భయం? అదేంది రాని, ఎంతసేపు అట్లా కూర్చుంటావు? కాళ్ళు తిమ్మిరెక్కుతాయి. పక్కకు వండబెట్టి వాళ్ళను. ఏం కాదే, ఉండని. మన లెక్కనే వీళ్ళు కూడా మంచి దోస్తులు కావాలి. ఎంత ముద్దొస్తున్నారే ఇద్దరు. వీళ్ళని చూసుకుంటే ప్రపంచాన్ని కూడా మర్చిపోవచ్చు. ఇద్దరికి నా జిష్టే కలిగేటట్టుంది. ఏమైనా రాజు తిట్ల భాగవతం అయిపోయిందా? ఫుల్లు తిట్టినావు. ఎందుకు అయిపోయింది? వాడిని తిడుతూనే ఉంటా నేను. ఇంకా కూల్ కాలేవానే? ఇంకా కోపం వస్తుందా రాజు మీద? చెప్పినా గానే, రోజు రోజుకు డబుల్ త్రిబుల్ అయితేనే ఉంటుంది. అది తగ్గది. మళ్ళా రాజు వచ్చి కాళ్ళు మొక్కితే పోతావానే? వాడు కాళ్ళు మొక్కినా పోను, ఏళ్ళు మొక్కినా పోను. అట్లా అంటావేంత పాపం? మీ రాజు మంచోడేనే, అలా అవ్వ చెల్లేస్తే పిసోడవుతాడు. గాడిది వేగిండు, ఇంకా సోయలే దానికి. ఎట్లా మారుతానా ఏమైతానా గాయంత సోయి ఉండదానే? పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. ఇంకా నాకు తెలియదు. వాళ్ళు వస్తే అట్లా అవుతా అంటే ఊరుకుంటారా ఇడ? ఏం చెప్తాడో ఇప్పుడు మరి? ఏడుతాడో ఏం చెప్తాడో నా రాని పోయిందని. వాడెందుకు ఏడుస్తాడు? వాళ్ళు ఉన్నారు కదా ఇద్దరు, అటొకతి ఇటొకతి కూర్చొని భజన చేస్తుంది నా మీద. వీడు మధ్యలో కూర్చొని చెక్క భజన చేస్తాడు. ఏం భజన చేస్తారే? గదే ఇక రాని పోయింది, అది ఎంత సాలు, దానికి ఎంత బలుపు అని ఒకటి అంటది. అన్నయ్య చెప్పకుండా ఎట్లా పోతుంది మమ్మీ అని ఇది అంటది. ఇది వానికి ఎక్కితా ఉంటుంది చెల్లె. ఇక అవ్వనేమో మసాలా వెళ్తుంది దాని మీద. ఇది ఇట్లా కోతుంది అన్నట్టు. ఫస్ట్ మనం మామిడికాయలు కోసుకొని ఉప్పు కారం చల్లుకొని తింటాం కానీ గట్లా కోస్తుంది ఇది రాజుగాన్ని. ఇక మా అత్తనేమో మీద ఉప్పు కారం చల్లుతుంది. తినేటోళ్ళకి మంచిగానే ఉంటుంది కమ్మగా. మామిడికాయకు తెలుస్తుంది బాధ. ఏం మాట్లాడుతున్నావో ఏమో చెప్తానే కానీ నీకు ఇంటా ఉంటే మంచిగా నవ్వుతుంది, మంచిగా ఉంటుంది. నాకు తెలుస్తుంది బాధ. వాడు చూడు ఇప్పుడేమన్నా మాడతాడు అనుకున్నావా? నా మీద ఇంకా కోపం, పగ, ప్రతీకారం పెంచుకుంటాడు. ఆడు పెంచుకోకున్నా వీళ్ళిద్దరు పెంచుతారు. మొక్కను కదా కుండీలో పెట్టి నీళ్ళు పోసి పెంచినట్టు పెంచుతారు. ఒకటి మొక్క నాటుతుంది, ఒకటి పెంచుతుంది మొక్కను. విషపు మొక్క, కలుపు మొక్క అన్నట్టు. ఎవరు? రాజానే. మరి ఎట్లనే మరి అది పెరిగి పెద్దగా అయితే అది బలుపుతోటి బాగా పెరుగుతూనే ఉంటుంది. దానికి తెలియదు కదా అది కలుపు మొక్క అని.
నన్ను తీసి పారేస్తారని. పెరుగుతూ ఉంటుంది. ఈ బొంబాయి పెద్దమ్మ లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు, దాన్ని వీకి వేర్లతో సహా వీకి అటు ఇసురు కొడతారు. తీసి ఇంకా కాల పెడతారు. అప్పుడు కానీ అది సావది బల్బు. ఇట్లాంటి వాళ్ళు లేకపోతే పెద్ద పెరిగి అది పెద్ద వృక్షం కూడా అవుతుంది. అనవసరంగా గుర్తు చేసినానే. అనవసరంగా కాదు, గుర్తు చేయండి అప్పుడప్పుడు. నేను మర్చిపోతున్నా. ఆయనతో మర్చిపోయి ఆడ రాగానే కరిగిపోతా. అట్లా మర్చిపోవద్దు. రోజంత గుర్తు చేసుకొని వాళ్ళ లెక్కనే నేను కూడా ఇంకా కోపం పెంచుకొని ఏం చేస్తావే పిస్తానా? నీకేమన్నా రోగాలు వస్తాయి మనకే. రాని నేనా రోగాన్ని తిప్పేదాకా నేను రోగాలు తెచ్చుకోను. మరి ఆడున్నప్పుడు ఏ 4 అడిగేస్తే అయిపోగానే గీడి దాకా ఎందుకు వచ్చినావు? వాని బొందా, వాడు అసలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇయ్యాడే నాకు. వాగుతూనే ఉంటాడు. నేనేమన్నా కొంచెం చెప్పినా అనుకో అక్కడి నుంచి వీక్తాడు. ఎవరికి చెప్పాను? గోడకి చెప్పన్నావే కాదే. నిన్ను మాటలు అన్నప్పుడే వెంటనే మూసుకొని కూసోమ్మని చెప్పాలి. ఎందుకంటున్నావు నన్ను అనాలి గట్టిగా. సప్పుడే కూకుంటారా అన్నే. ఇంకోసారి గట్లా అన్నారు. చెప్తున్నా కానీ నా పరిస్థితి గట్లున్నదాడా ఏమని రాకుండా. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఖచ్చితంగా ఉతికారేస్తా. అయినా నేను అసలు అటు పోను. ఉతికారేసుడేంది? నాకు నా బిడ్డ ఉన్నది చాలు. నువ్వు లేకుండా నేను ఒక్కదాన్నే అటు ఉన్నానే. ఉండు, అలవాటు చేసుకో. నువ్వు కూడా ఫోన్లో మాట్లాడుకోమా. ఇప్పుడు 4 రోజులు ఎట్లున్నామే దూరంగా, గట్లనే ఉండాలి. 15 రోజులకు ఒకసారి రా, కలుద్దాం. పెద్ద స్కెచ్ చేసినావు కానీ ఏం చేస్తావే మరి తర్వాత? ఏమనుకుంటున్నావు? ఏం చేసుడేంది అని బలుపు తగ్గేదాకా నేను రాను. తగ్గకపోయిందనుకో అట్లనే ఉన్నాడు అనుకో రాజు సావని. వాని బల్పే అన్ని తింటుంది తర్వాత. వానికి లేనప్పుడు నాకేంది? నేను ఇన్నే ఉంటా. నాకు తల్లి లేదా, తండ్రి లేడా, ఇల్లు లేదా? తమ్ముడు కూడా ఉన్నాడు. నీ తమ్ముడు ఊకుంటాడే. ఆడేమనుకున్నా అని పెండ్లాం వచ్చిందనుకో నిన్ను ఉంచుతుందా ఇడా? అది గీడెందుకుంటుంది? గానే సిటీలనే ఎన్నో కాడ జాబులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అమ్మ నాన్న దగ్గర నేనే ఉంటా జీవితాంతం. నేను ముసలిదాన్నే చచ్చిపోయేటప్పుడు నా బిడ్డ నన్ను చూసుకొని, లేకపోతే లేదు. నీ కొడుకు లేడావే? కొడుకు చూసుకుంటాడు నిన్ను. నా కొడుకా? కన్నయ్య. వానికి కూడా చెప్తా నేను నిన్ను మంచిగా చూసుకోవాలని. అంటే నువ్వు ఒంటరి ఉన్నప్పుడు కాదు, ఎప్పటికైనా. ఆ మాట అన్నావు చాలే. అబ్బా నాకు కింద కూసబుద్ధి అవుతుంది మంచిగా నీ దగ్గర. ఇంత ముద్దుగా ఎత్తుకున్నావే పిల్లల్ని. పిసపిస వేయకు, నువ్వు ఆనే కూసో. కిందికి వంగి కూసవద్దు ఇప్పుడే. మరి నువ్వెందుకు కూర్చున్నావే? నాకు మంచిగానే ఉన్నదే, లేకపోతే నేను ఎందుకు కూర్చుంటా? ఇటు ఇంకొక మంచం ఏమంట అమ్మను. అబ్బో 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 రాణి, ఏం సీనే ఇది? 2 కాళ్ళు జాలుతలేవు నాకు. తనివి తీరెత్తుకుంటానవా ఇప్పుడు నీకన్నాయను? సరితా చూసినావా రాణిని? చూసిన ఆంటీ, ఎంతసేపటి నుంచి అట్లనే వండబెట్టుకున్నది మీద. పక్కకు వండబెట్టే అంటే ఇంటలేదు. కాళ్ళు ఉంటాయా దాని? ఉండని, దానికి ఓపికన్నంతసేపు ఉండని. ఉండే రాణి, నీకు నేను సపోర్ట్ ఇస్తా. నీకెంత ఓపికంటే అంత ఉండు. మీ అమ్మ బాధపడుతుంది ఆయనతో విడాకుల దాకా పోతాయేమో అని. వాడికి ఇంకా నేను విడాకులు ఇయ్యన్నా? విడాకులియా ఏ ఆకులియా? నువ్వు విడాకులు ఎట్లిస్తావే? నాకు తెలియదా నీ సంగతి? ఓ పెద్దమ్మ, నువ్వేందో ఊహించుకోకు. నీ అల్లుని గురించి నీకన్నా ఎక్కువ నాకు తెలుసు. మీ ఇద్దరికన్నా ఎక్కువ నాకు తెలుసు. అగో, దానికి కూడా తెలుసట. నా అల్లుడు గంత ఫేమస్ అవే, అందరికి తెలుసా అని గురించి? ఏ మస్తు ఫేమస్ పెద్దమ్మ. గిన్నీస్ బుక్లో ఎక్కిద్దాం సపరేక మీ అల్లుని. గంతగానం ఎప్పుడన్నా తిట్టిందా అవే సరే ఇది రాజును? ఇప్పుడే ఫస్ట్ టైమా నే తిట్టుడు? నా రాజుని ఇట్లనే తిడుతుందా ఎప్పుడు? నీ రాజా పెద్దమ్మ? కాదు, రాణిరాజు, నీ రాజే. సజ్జ మీద పూజేం కాదు. నాకు వాడికి సంబంధమే లేదుగా. వస్తాడే, ఆగు, 4 రోజులు ఆగు. ఆడెవ్వరు లేకున్నా ఉంటాడు కానీ నువ్వు లేకుండా మాత్రం ఉండడు. తూర్పుకు తిరిగి దండం పెట్టుకోను. ఇగో రాజు వచ్చిండని తెలిస్తే మాత్రం నేను ఈ తలుపులు పెట్టుకొని లోపలనే ఉంటా. బయటకు కూడా ఇలా చెప్తున్నా. అగో, ఎందుకే గంత కోపం అని మీద? కొన్ని రోజులు ఉండను ఆంటీ, ఇప్పుడే దాన్ని బలవంత పెట్టకుండ్రి. ఏ పిసదానా, టెస్ట్ చేస్తానా నేను దీన్ని? మళ్ళా రాజు రాజు అనుకుంటా పోతుందా? మరో 4 రోజులన్నీ ఇట్లనే ఉంటుందా గట్టిగా అని? వాళ్ళ అమ్మ ఏడ్చేది ఎడుతుంది. ఆమె ఎడుతుందని ఇట్ట పోతుందా అని చూసిన. ఇది గట్టిగానే ఉన్నది. ఇట్లనే ఉండే, నీకు నేనున్నా.
నీకు ధైర్యం సరిపోనప్పుడల్లా నాకు ఫోన్ చెయ్యే. నువ్వే నా ధైర్యం పెద్దమ్మ. ధైర్యం సరిపోనప్పుడేంది రోజు ఫోన్ చేస్తా నీకు. కానీ నువ్వు పోతా అంటేనే నాకు ఏడుపు వస్తుంది పెద్దమ్మ. గిదే మరి ధైర్యంగా ఉంటా అన్నావు. నేను పోతా, ఓ 2 రోజులైతే సరిత పోతుంది. మీ అమ్మనైతే నీకు ధైర్యం అస్సలు చెప్పది. మరి ఎట్లా ధైర్యంగా ఉంటావో చూస్తా నేను. బేబాంటి వస్తుంది కానీ బేబాంటితోటి మంచిగా ఉండు. ఆ, అది ఖచ్చితంగా ఉంటుంది నీ దగ్గర. బేబాంటి అలా దేశాన్ని విడిచిపెట్టి దేశంగా దేశంకి వచ్చింది. ఎంత ధైర్యంగా ఉన్నది ఒంటరిగా ఇక్కడ మొన్నటిదాకా. ఆమె ధైర్యాన్ని చూసి కూడా నేను నేర్చుకుంటా. నిజంగా దాని ధైర్యమేనే కదా కాదా అవి సరి. నిజమే. అక్కడెక్కడి నుంచో వచ్చి ఒంటరిగా ఫైట్ చేసిందంటే. గట్లా నా తమ్ముని కోసం ఆ నుంచి ఇటు దాకా వచ్చి గిట్లున్నది. దాన్ని నేను ఏమనత్తదే, నా తమ్ముని ఏమనత్తది, దాన్ని ఇడిచిపెట్టని చెప్పన్నా. ఏం చెప్పలేకపోయినా నేను. ఈ అనసూయదేమో నన్ను తిట్టుడు, నీ తమ్ముడు గట్ల చేసిండు నువ్వేం చేస్తానో అని. నేను ఆడ ఏం మాట్లాడాలి, ఎవరి దిక్కు మాట్లాడని. ఇటు దీన్ని చూసినా పాపమే, అటు దాన్ని చూసినా పాపమే, ఇటు నా తమ్ముని చూసినా పాపమే. ఇక తప్పు చేయొద్దు. తప్పు చేసినామంటే బాధ్యత వహించాల్సిందే. ఇక ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. ఊకే దాని గురించి మాట్లాడేందుకు. ఆనే సరితా, ఏంటిదంటీ? ఏమైంది మరి మీ సంబంధం? మీ బంటికి పెళ్లి చేసుడేనా ఇక? ఏమో ఇక వాళ్ళు ఏమనతటే ఉన్నారు ఇప్పుడే. ఇంత తొందర పెళ్లి చేసుడేందో ఏమో. వీడు ఉద్యోగం చేస్తాడు కదా, చేసుకొని. కానీ ఇంత చిన్నప్పుడే పెళ్లి చేస్తే వాళ్ళు మంచిగా సహనంతో ఉంటారా? ఏ చిన్న కొట్లాటలు వచ్చినా కొట్లాడతారు. గేడ దూరం అవుతారో అని నాకు భయం. వాళ్ళిద్దరు అట్లాంటి వాళ్ళు కాదే. మీ బంటికి బాగానే సహనం ఉన్నది, మీనాక్షికి కూడా గంతే సహనం. అవును, గట్లేం కొట్లాడరే. ఇక భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి కానీ మా వేస్ట్ గాని లెక్కనైతే కాదు మీ వాడు. మళ్ళీ వచ్చినవానే. అవునే, మా రాజుగాడు అంత వేస్ట్ గాడైతే కాదు బంటి. ఏం లెక్క మళ్ళీ ఆయనకు సెల్లె లేదు కదా, అక్కనో సెల్లెనో. తల్లి ఉన్నది కానీ ఆంటీ మంచిదే. మంచిగా ఉంటే మంచిదే. మొత్తానికి తోటి కోడల్ని తెచ్చుకున్నావు అన్నట్టు నువ్వు ఇక. ఆ మీనాక్షికి రాని అన్న నేనంటే ఎంత ప్రాణమో. అవును పెద్దమ్మ, ప్రాణం ఇడుచుకుంటుంది మా మీద. మరి స్వచ్ఛమైన ప్రేమ ఉన్న దగ్గరనే ప్రాణాలు కూడా ఇవ్వబుద్ధి అవుతుంది. మరి మీరు ఎప్పుడు వెళ్తారా ఆంటీ? ఓ 2 రోజులు అయినాక పోతా. ఇప్పుడు మనవరాలకు మంచిగానే ఉన్నదట, మెల్లగా వస్తా అని చెప్పిన. ఆయనతగ్గ బేబీ రాని, బేబీ వచ్చినాక పోతా. కొన్ని రోజులు ఇక్కడనే ఉంటే ఏమవుతుంది ఆంటీ? ఏసి గీడెట్లుంటేనే అవ్వా, నలుగురింటే ఏమనుకుంటారు. అదంటే నా తమ్మునిలు కాబట్టి ఉన్నా. తమ్ముని కోడలు ఇంట్లుంటే ఎట్లా పాడవుతుంది? గామ పోయి గాడుంటుడు ఏందనుకోదా లోకం.